కమ్మ కమ్మగా తీయ తీయగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ తినాలనిపిస్తుందా? అయితే కరెక్ట్ రెసిపీయే చూసేస్తున్నారు మీరు. మనం 4 మాటలు చెప్పుకునే లోపు ఈ స్వీట్ రెడీ అయిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనీస్ కిచెన్ డిలైట్స్. నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి బాంబే కరాచీ హల్వా. అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. కార్న్ ఫ్లోర్, షుగర్, గీ, డ్రై ఫ్రూట్స్. స్టవ్ ఆన్ చేసుకుని ఇక్కడ 1 కప్ షుగర్ యాడ్ చేసుకుందాం. తర్వాత 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మొత్తం మిక్స్ అయ్యి షుగర్ మెల్ట్ అయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 1 కప్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ కార్న్ ఫ్లోర్ కి 1 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా ఇది మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా లంప్స్ లేకుండా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒకసారి షుగర్ అనేది కంప్లీట్ గా మెల్ట్ అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూ ఉందాం. చూసారు కదా, ఇక్కడ షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. షుగర్ మెల్ట్ అయిపోతే చాలు, ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైతే కార్న్ ఫ్లోర్ మిక్చర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఈ షుగర్ సిరప్ లో వేసేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని కలుపుతూ ఉండాలి, మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని. చూసారు కదండి, ఇది కొంచెం కొంచెంగా దగ్గర పడుతూ ఉంది. మంటని లో ఫ్లేమ్ లో ఉంచి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఇదంతా దగ్గరగా పడిపోయింది. ఇంకొంచెం గట్టిగా అవ్వాలండి. అప్పుడు మనం కొంచెం కొంచెం గీ యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంత ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుందో. ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకుందాం. గీ యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు నేను చేసే కన్సిస్టెన్సీకి అయితే గీ ఒక 3 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటానండి. చూసారా, ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో. ఆల్మోస్ట్ మన బాంబే కరాచీ హల్వా రెడీ అయిపోయినట్టే. మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కలర్ఫుల్ గా కనిపించడం కోసం నేను ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఇది వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, కలర్ వేయగానే ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో మన బాంబే కరాచీ హల్వా. చూసారు కదండి, మొత్తం ప్యాన్ నుండి సెపరేట్ అయిపోయింది. సో మన బాంబే కరాచీ హల్వా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. బాంబే కరాచీ హల్వా అనేది చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని పీసెస్ లా కట్ చేసుకుందాం. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. చూసారు కదండి, మన బాంబే కరాచీ హల్వా అనేది రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ టేస్ట్ చేసి చూసానండి.
నోట్లో వేసుకోగానే సాఫ్ట్ గా నోట్లో కరిగిపోతూ ఉంది. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించి క్రేవింగ్స్ వచ్చినప్పుడు దీన్ని సింపుల్ గా తక్కువ ఖర్చుతో వెంటనే ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.